This video is brought to you by AKSIAS. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ ఐఏఎస్. సో మన తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు శుభవార్త అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రజెంట్ 50,000 ఉద్యోగాలు భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని రకాలుగా ప్రణాళికను సిద్ధం చేసుకుంటుంది. సో ఈ తరుణంలో మరి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి గ్రూప్ 2 అభ్యర్థులు ఎవరైతే గ్రూప్ 2 ఎగ్జామ్ రాయాలని చెప్పేసి 2016 సంవత్సరం నుంచి ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థులకు మరియు ఈ మధ్య కాలంలో డిగ్రీ పీజీలు కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు వీరందరికీ కూడా అసలు గ్రూప్ 2 సిలబస్ ఏంటి, గ్రూప్ 2లో ఏ పేపర్స్ ఉంటాయి, వాటికి సంబంధించినటువంటి సబ్జెక్ట్స్ ఏంటి అనేటువంటి దాని గురించి ఈ క్లాస్లో మనం తెలుసుకుందాం. సో మన తెలంగాణ గ్రూప్ 2లో మొత్తం 4 పేపర్స్ అండి సిలబస్. ఈ 4 పేపర్స్లో ఈచ్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్. టోటల్ 4 పేపర్స్. ఈ 4 పేపర్స్ ఈచ్ పేపర్ వచ్చేసి 150 మార్క్స్, అంటే టోటల్ మార్క్స్ 600 మార్క్స్. ఇందులో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ అనేటువంటిది ఫస్ట్ పేపరు. సో ఇది 150 మార్క్స్కి ఉంటుంది. ఇక సెకండ్ పేపర్ అనేటువంటిది హిస్టరీ, పాలిటీ, సొసైటీ అని చెప్పేసి సెకండ్ పేపర్ ఉంటుంది. ఇది 150 మార్క్స్. ఇక థర్డ్ పేపర్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ అండ్ తెలంగాణ ఎకానమీ. ఫోర్త్ పేపర్ వచ్చేసి తెలంగాణ మూమెంట్ అండ్ స్టేట్ ఫార్మేషన్. ఇలా ప్రతి పేపరు 150 మార్క్స్కి ఉంటుందండి. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 600. ఇది రిటన్ ఎగ్జామ్. ఇక దీని తర్వాత మనకు ఇంటర్వ్యూ అనేది ఉంది. సో ఇంటర్వ్యూ పార్ట్లో మనకి 75 మార్క్స్ ఇంటర్వ్యూకి ఉంటుంది. సో ఈ విధంగా ఇటు రిటన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ కలుపుకొని 675 మార్క్స్ అనేటువంటిది మన తెలంగాణ గ్రూప్ 2కి సంబంధించినటువంటి వెయిటేజ్ అండి. ఇక ఇందులో ఒక్కొక్క పేపర్లో ఏ టాపిక్స్ ఉంటాయి అనేది ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ పేపర్ వచ్చేసి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ. జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీలలో ఏ టాపిక్స్ ఉంటాయి మనకి ఈ ఫస్ట్ పేపర్లో? ఇది జనరల్ స్టడీస్ పేపర్ అంట మనకు 150 మార్కులకు. ఇందులో కరెంట్ అఫైర్స్లో రీజనల్, నేషనల్, ఇంటర్నేషనల్, సో ప్రాంతీయ అంశాలు, జాతీయ అంశాలు మరియు అంతర్జాతీయ అంశాలకు సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక తర్వాత ఇందులో రెండవ సబ్జెక్ట్ వచ్చేసి ఇంటర్నేషనల్ రిలేషన్ అండ్ ఈవెంట్స్, అంతర్జాతీయ సంబంధాలు మరియు సంఘటనలు అని చెప్పేసి ఈ జనరల్ స్టడీస్లో రెండవ సబ్జెక్టుగా దాన్ని మనం తీసుకోవచ్చు. తర్వాత ఇక మూడవ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ స్టడీస్ పేపర్లో మూడవ సబ్జెక్ట్ వచ్చేసి జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్లో అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటారు. అంటే శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం, సైన్స్ అండ్ టెక్నాలజీలో సాధించినటువంటి విజయాల గురించి ఈ జనరల్ సైన్స్ అనేటువంటి సబ్జెక్ట్లో ఉంటుంది. ఇక తర్వాత ఈ జనరల్ స్టడీస్లో ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు జాగ్రఫీ. సో జాగ్రఫీలో వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ మరియు తెలంగాణ స్టేట్ జాగ్రఫీ. సో ఈ రకంగా మనకు ఫోర్త్ సబ్జెక్ట్ వచ్చేసి జాగ్రఫీకి సంబంధించినటువంటిది ఉంటుంది. సో ప్రపంచ భూగోళ శాస్త్రం, తర్వాత భారతదేశ భూగోళ శాస్త్రం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర భూగోళ శాస్త్రం అని చెప్పేసి ఉంటుందండి. ఇక జనరల్ స్టడీస్లో చరిత్ర, సో భారతదేశ మరియు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక వారసత్వము అని చెప్పేసి చరిత్రకు సంబంధించినటువంటిది ఉంటుంది. ఇది ఫిఫ్త్ సబ్జెక్ట్. తర్వాత సిక్స్త్ సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. సో ఈ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అంటే పర్యావరణ సమస్యలు, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్, విపత్తుల నిర్వహణ.
సో పర్యావరణ సమస్యలు మరియు విపత్తుల నిర్వహణకు సంబంధించినటువంటిది ఇది ఒక సబ్జెక్టుగా ఉంటుంది. ఇక మరొక సబ్జెక్ట్ వచ్చేసి సొసైటీ, తర్వాత సోషల్ ఇష్యూస్, రైట్స్ అని చెప్పేసి సమాజానికి సంబంధించి ఒక సబ్జెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇక మరొక సబ్జెక్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ అనేటువంటిది, జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది 10th క్లాస్ స్టాండర్డ్గా మనకు ఉంటుంది. ఇది జనరల్ స్టడీస్. సో ఈ జనరల్ స్టడీస్లో ఈ విధమైనటువంటి సబ్జెక్టులు ఉంటాయి. మొత్తం ఓవరాల్గా మనకు 150 మార్క్స్ అనేటువంటిది ఈ పేపర్లో ఉంటుంది. సో మనకు ఎక్కువగా అంటే ఈ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు కొంతమంది సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉంటారు. అదేవిధంగా మనకి ఇంజనీరింగ్ నుండి చాలామంది కూడా, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుండి కూడా వచ్చినటువంటి చాలామంది అభ్యర్థులు ఉంటారు. సో వీరందరికీ కూడా ఒక రకమైనటువంటి అనుకూలంగా ఉన్నటువంటిది ఇదే జనరల్ స్టడీస్లో మనకు రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. ఓకేనా, రీజనింగ్, మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి ఉంటుంది. అంటే మొత్తం ఎన్ని సబ్జెక్టులు వచ్చినాయి? ఫస్ట్ కరెంట్ అఫైర్స్, తర్వాత ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్. ఓకేనా, సో థర్డ్ వన్ వచ్చేసి జనరల్ సైన్స్, ఫోర్త్ వన్ వచ్చేసి జాగ్రఫీ. ఓకేనా, ఫిఫ్త్ వన్ వచ్చేసి హిస్టరీ, తర్వాత సిక్స్త్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, సెవెంత్ వన్ వచ్చేసి సొసైటీ, తర్వాత ఎయిత్ వన్ వచ్చేసి రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ, తర్వాత నైన్త్ వన్ వచ్చేసి మనకు ఈ ఇంగ్లీష్ 10th క్లాస్ స్టాండర్డ్ ఇంగ్లీష్ అనేటువంటిది ఉంటుంది. ఇలా మనకు జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటిది అన్ని బ్యాక్గ్రౌండ్ల నుండి వచ్చినటువంటి అందరు అభ్యర్థులకు అనుకూలంగా ఈ పేపర్ అనేటువంటిది ఉంటుంది. ఈ 150 మార్క్స్లో ఖచ్చితంగా 100 ఎబోవ్ స్కోర్ అనేటువంటిది మనకు చేయాలి. ఎందుకంటే జనరల్ స్టడీస్ పేపర్ అనేటువంటి దానిలోనే మనం ఎక్కువ స్కోర్ చేసినట్లయితే మిగతా పేపర్స్ నుంచి మనకు కొంత మార్కులు తగ్గినా కానీ అవకాశం అనేటువంటిది, విజయ అవకాశం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. సో ఈ జనరల్ స్టడీస్ అనేటువంటి పేపర్ అనేటువంటిది ఈ ఏవైతే 9 సబ్జెక్ట్ చెప్పానో ఈ 9 సబ్జెక్టుల పైన జనరల్ అవేర్నెస్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, సో కాబట్టి ఇందులో మనకు ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పేపర్. ఇక తర్వాత సెకండ్ పేపర్. ఈ సెకండ్ పేపర్ వచ్చేసి మనకు హిస్టరీ, అదేవిధంగా పాలిటీ, అదేవిధంగా సొసైటీ అని చెప్పేసి మనకి ఇక్కడ 3 సబ్జెక్టులను సెకండ్ పేపర్ కింద ఇచ్చారు. సో హిస్టరీలో మళ్ళీ మనకు ఇండియన్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి చరిత్ర, ఇందులో ముఖ్యంగా సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చరిత్ర అనేటువంటిది ఇక్కడ మనకు చదవాల్సి ఉంటుందండి. సో భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్ర, ఈ భారతదేశ చరిత్ర, తెలంగాణ చరిత్రలో సామాజిక సాంస్కృతిక అంశాలు అని చెప్పేసి మనకి ఇది ఉంటుందండి. అంటే సామాజిక సాంస్కృతిక అంశాలు అంటే ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇండియన్ హిస్టరీలో గుప్తులు ఉన్నారనుకోండి, గుప్తుల యొక్క సమాజం ఏ విధంగా ఉంది, సో గుప్తుల కాలంలో మతం ఏంటి, ప్రధానమైనటువంటి మతం ఏంటి, సో గుప్తుల కాలంలో ఈ ఆలయాల నిర్మాణం ఏ విధంగా ఉంది, గుప్తుల కాలంలో కవులు ఎవరు, గుప్తుల కాలంలో ఎలాంటి గుప్తుల చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు, గుప్తుల చరిత్రను తెలియజేస్తున్నటువంటి గ్రంథాలు ఏమిటి, తర్వాత గుప్తుల కాలాన్ని స్వర్ణయుగం అని ఎందుకు అంటారు. సో ఈ రకంగా సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈ చరిత్ర అనేటువంటి మనకు చదవాల్సి ఉంటుంది. అలా తెలంగాణ వచ్చినట్లయితే, తెలంగాణ చరిత్రకు సంబంధించింది వచ్చినట్లయితే మనకు శాతవాహనులు, సో శాతవాహనుల కాలంలో సమాజం ఏ విధంగా ఉంది, మతం ఏంటి, శాతవాహనుల కాలంలో వృత్తులు అనేటువంటివి ఏ విధంగా ఉన్నాయి, తర్వాత శాతవాహనుల కాలంలో సాహిత్యపరమైనటువంటి అంశాలు ఏమిటి, శాతవాహనుల చరిత్రను తెలియజేస్తున్నటువంటి గ్రంథాలు ఏంటి, రాసినటువంటి వ్యక్తులు ఎవరు, శాతవాహనుల చరిత్రను తెలియజేస్తున్నటువంటి శాసనాలు ఏంటి, ఆ రకంగా కాకతీయులు, ఇలా మనకు సామాజిక సాంస్కృతిక పరమైనటువంటి అంశాలు అనేటువంటివి మనకి ఈ చరిత్ర నుండి అడిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓకేనా, తర్వాత పాలిటీ. సో ఇంకా పాలిటీ అండ్ గవర్నెన్స్ అంటాం మనం ఇక్కడ. భారతదేశం యొక్క రాజ్యాంగము మరియు ప్రభుత్వ విధానాలు, వాటికి సంబంధించినటువంటి అంశాలు ఈ పాలిటీ అంశాలుగా ఉంటాయి. సో ఇక్కడ మనకు ఇండియన్ పొలిటికల్ సిస్టమ్ అనేది బేస్డ్ ఆన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. కాబట్టి భారత రాజ్యాంగమును అర్థం చేసుకుంటూ భారత రాజకీయ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలను మనం చదవాల్సి ఉంటుంది. అంటే మనకు రాజ్యాంగ నిర్మాణం కావచ్చు, తర్వాత హక్కులు, ప్రాథమిక హక్కులు కావచ్చు, ఆదేశిక సూత్రాలు కావచ్చు, ప్రాథమిక విధులు కావచ్చు, తర్వాత సెంట్రల్ స్టేట్
సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి స్ట్రక్చర్, స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన స్ట్రక్చర్, తర్వాత సెంట్రల్ స్టేట్ రిలేషన్స్, తర్వాత ఈ సెంట్రల్లో స్టేట్లో ఎగ్జిక్యూటివ్ బాడీ ఏ విధంగా ఉంది, తర్వాత లెజిస్లేచర్ పవర్స్ ఏంటి, జ్యుడిషియరీ వ్యవస్థ ఎలా ఉంది, ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ ఏంటి, ఇవన్నీ కూడా ఇలాంటి అంశాలు మనం ఇక్కడ డిస్కస్ చేస్తాం. తర్వాత కాన్స్టిట్యూషనల్ బాడీస్, రాజ్యాంగబద్ధ సంస్థలు అంటాం. తర్వాత స్టాచ్యుటరీ బాడీస్ అనగా చట్టబద్ధమైన సంస్థలు అంటాం. తర్వాత వివిధ వర్గాల యొక్క సంక్షేమానికి సంబంధించినటువంటి వ్యవస్థలు ఏమున్నాయి, ఇవన్నీ కూడా మనం ఇండియన్ పాలిటీలో చదవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ హిస్టరీకి సంబంధించి 50 మార్క్స్, అదేవిధంగా పాలిటీకి సంబంధించి 50 మార్క్స్ అనేటువంటిది వెయిటేజ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత సొసైటీ అంటే యాక్చువల్గా ఇది సోషియాలజీకి సబ్జెక్ట్ రిలేటెడ్గా ఉన్నటువంటిది. సోషియాలజీ అనే సబ్జెక్టుకి రిలేటెడ్గా ఈ సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ను మనకు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మొదటిసారిగా మనకు ఈ గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్లలో సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ను తీసుకురావడం జరిగింది. అంటే గ్రూప్ 1లో ఉంది, గ్రూప్ 2లో ఉంది, గ్రూప్ 3లో ఉంది. సో ఈ మూడింట్లో కూడా సొసైటీ అనేటువంటి సబ్జెక్ట్ను మనకు కొత్తగా తీసుకురావడం అనేటువంటిది జరిగింది. ఓకేనా. మరి ఈ సొసైటీ అనేటువంటిది ఎలా ఉంటుందంటే ఇండియన్ సొసైటీ, సోషల్ స్ట్రక్చర్, సోషల్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీస్. అర్థమవుతుందా? ఇండియన్ సొసైటీ, దాని సోషల్ స్ట్రక్చర్ ఏంటి, తర్వాత సోషల్ ఇష్యూస్ ఏంటి, తర్వాత పబ్లిక్ పాలసీస్ ఏంటి. అంటే భారతీయ సమాజము, సామాజిక నిర్మాణం ఎలా ఉంది, తర్వాత ఇక్కడ సామాజిక సమస్యలు ఏమిటి, భారత సమాజం యొక్క సామాజిక సమస్యలు ఏమిటి, అందులో తెలంగాణ సామాజిక సమస్యలు ఏంటి, భారతీయ సామాజిక నిర్మాణం ఏమిటి, తెలంగాణ సామాజిక నిర్మాణం ఏమిటి, తర్వాత పబ్లిక్ పాలసీస్, ప్రభుత్వ విధానాలు ఏమిటి. సో ఎస్సీల యొక్క సంక్షేమం కోసం ప్రభుత్వ విధానం ఎలా ఉంది, ఎస్టీల సంక్షేమం కోసం పబ్లిక్ పాలసీస్ ఏంటి, అదేవిధంగా వికలాంగుల సంక్షేమం కోసం పబ్లిక్ పాలసీస్ ఎలా ఉంది, మహిళా సంక్షేమం, మహిళా సాధికారత కోసం పబ్లిక్ పాలసీస్ ఏంటి అని చెప్పేసి ఈ సబ్జెక్ట్ అనేటువంటిది మనకు ఉంటుంది. సో ఈ సబ్జెక్టులో ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది మనకు అర్థమైతే సో ఈ సబ్జెక్ట్ నుండి మనం ఎక్కువ స్కోర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఇక్కడ హిస్టరీ, పాలిటీ, సొసైటీ అనేటువంటి ఈ 3 సబ్జెక్టులు సెకండ్ పేపర్లో ఈచ్ సబ్జెక్టు 50 మార్క్స్ వెయిటేజ్ కింద ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా వచ్చేసి 150 మార్క్స్. ఇంకా తర్వాత థర్డ్ పేపర్. సో థర్డ్ పేపర్ అనేటువంటిది ఎకానమీ. థర్డ్ పేపర్ అనేటువంటిది ఎకానమీ పేపర్. ఈ ఎకానమీ పేపర్లో ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ థర్డ్ పేపర్లో ఏ విధంగా ఇచ్చారంటే భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్ళు ఒక పార్ట్. భారతదేశ ఆర్థిక వ్యవస్థ, సమస్యలు, సవాళ్ళు అనేది ఒక టాపిక్గా తీసుకున్నారు, ఒక సబ్జెక్ట్గా తీసుకున్నారు థర్డ్ పేపర్లో. ఇక సెకండ్ వన్ ఏమిటి అంటే తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. తెలంగాణ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి. ఇక ఇందులో మూడో సబ్జెక్టుగా అభివృద్ధి మరియు మార్పులు అని చెప్పేసి. అంటే ఎకానమీ సబ్జెక్ట్ను మనకు ఈ ఎకానమీకి సంబంధించినటువంటి థర్డ్ పేపర్లో మనకు 3 పార్ట్స్ ఉన్నాయి. వాటిని మనం 3 సబ్జెక్టుగా కూడా భావించవచ్చు. ఓకేనా. ఆ 3 పార్ట్స్లలో ఫస్ట్ పార్ట్ ఇండియన్ ఎకానమీ. ఓకేనా. భారత ఆర్థిక వ్యవస్థ, ఇండియన్ ఎకానమీ సిస్టమ్, భారత ఆర్థిక వ్యవస్థ మరియు సమస్యలు, దానికి సంబంధించిన సమస్యలు, సవాళ్ళు, ఇది ఒకటి. ఇది 50 మార్క్స్. తర్వాత తెలంగాణ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి, ఇది సెకండ్ పార్ట్, ఇది ఒక 50 మార్క్స్. తర్వాత థర్డ్ వన్ అభివృద్ధి మరియు మార్పులు. ఓకేనా. డెవలప్మెంట్ అండ్ చేంజెస్, ఇది ఒక పార్ట్గా, ఇది ఒక 50 మార్క్స్. సో ఓవరాల్గా వచ్చేసి ఈ ఎకానమీ థర్డ్ పేపర్ కూడా 150 మార్క్స్ అనేటువంటిది ఈ విధంగా ఉంటుంది. అంటే మనకు ఈచ్ వన్ పేపర్లో ఉన్నటువంటి పార్ట్స్, ఒక్కొక్క పార్ట్లో ఉన్నటువంటి టాపిక్స్ ఇవన్నీ తెలిసి ఉండాలి. కాబట్టి ఎకానమీ అనేటువంటి థర్డ్ పేపర్లో 3 పార్ట్స్ ఉన్నాయి. ఈచ్ పార్ట్ వచ్చేసి 50 మార్క్స్ అనేటువంటిది స్కోరింగ్ అనేటువంటిది ఉంటుంది, వెయిటేజ్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఫోర్త్ పేపర్. సో తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది, తెలంగాణ రాష్ట్ర సాధన అనేటువంటిది తెలంగాణ ఉద్యమంతో వచ్చినటువంటిది కాబట్టి ఆ తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఒక స్పెషల్ పేపర్గా మనకి ఫోర్త్ పేపర్ అనేది పెట్టారు. ఈ ఫోర్త్ పేపర్లో కూడా మళ్ళీ మనకు 3 పార్ట్స్ ఉంటాయి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి తొలి దశగా మనం చెప్పుకుంటాం. తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన తొలి దశ అంటే తెలంగాణ ఆలోచన అని చెప్పేసి ఫస్ట్ పార్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇది ఒక 50 మార్క్స్. 1948 నుండి 1970 వరకు తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ ఉద్యమం కోసం జరిగినటువంటి సంఘటనలు. అంటే ఖచ్చితంగా ఇది చెప్పాలంటే తెలంగాణ
ఉద్యమంలో తొలి దశగా మనం పేర్కొంటాం. ఇక రెండవది సమీకరణ దశ అని చెప్పేసి ఉంటుంది. 1971 నుంచి 90 వరకు. తర్వాత ఇక మూడవది తెలంగాణ రాష్ట్ర సాధన, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం 1991 నుంచి 2014 జూన్ 2 వరకు. ఇలా తెలంగాణ ఉద్యమము అనేటువంటి ఈ 4th పేపర్లో మనకు 3 పార్ట్స్ అనేటువంటివి ఇచ్చారు. సో తెలంగాణ ఆలోచన, సమీకరణ దశ, తర్వాత తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావము అని 3 దశలు ఇచ్చారు. ఒక్కొక్క స్టేజ్కి 50 మార్క్స్ అనేటువంటిది వెయిటేజ్ ఇవ్వడం జరిగింది ఒక్కొక్క పార్ట్కు. అలా టోటల్గా తెలంగాణ మూమెంట్ పేపర్ అనేటువంటిది 150 మార్క్స్. ఇలా 4 పేపర్లు 600 మార్క్స్ అనేటువంటిది ఉంటుంది. ఇక ఇంటర్వ్యూ వచ్చేసి 75 మార్క్స్కు ఉంటుంది. ఇది తెలంగాణ గ్రూప్ 2 యొక్క సిలబస్. ఓకేనా? సో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 2కు ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులు ముందుగా సిలబస్ పైన పూర్తి అవగాహన ఉండాలి. సో మనకి ఇచ్చినటువంటి సిలబస్లో ఏ సబ్జెక్టులు ఉన్నాయి, ఏ సబ్జెక్టులలో ఏ టాపిక్స్ ఉన్నాయి, సో వాటి యొక్క వెయిటేజ్ ఏంటి, సో ఆ సబ్జెక్ట్ను కూడా ఏ రకమైనటువంటి దృక్కోణంలో మనకు అడుగుతున్నాడు అర్థమవుతుంది. ఇప్పుడు చరిత్ర ఉంటే సామాజిక సాంస్కృతిక వారసత్వం అన్నాడు. అంటే చరిత్రలో మనకు సామాజికమైనటువంటి అంశాలు, సాంస్కృతికపరమైనటువంటి అంశాలపైన మనం కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఆ రకంగా సొసైటీ అనేటువంటిది సబ్జెక్ట్ ఉంది. సొసైటీ అంటే కంప్లీట్ ఇది సోషియాలజీ సబ్జెక్టుకు సంబంధించిన అన్ని టాపిక్స్ కాదు. సోషియాలజీ రిలేటెడ్గా మన ఇండియన్ సొసైటీ, తెలంగాణ సొసైటీ యొక్క సోషల్ స్ట్రక్చర్ అండ్ సోషల్ ఇష్యూస్ మరియు గవర్నమెంట్ యొక్క పాలసీస్ అనేటువంటివి మనకు సిలబస్లో ఉంది. కాబట్టి ఎకానమీలో కూడా చూడండి, ఎకానమీలో కూడా మన ఇండియన్ ఎకానమీ సిస్టమ్, తర్వాత ఈ భారత ఆర్థిక వ్యవస్థలో ఎదురవుతున్నటువంటి సమస్యలు, మనం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు మరియు ఎదురయ్యేటువంటి సవాళ్ళు, సో ఈ రకంగా మన ఎకానమీ సబ్జెక్ట్ అనేటువంటిది ఉంది. కాబట్టి మై డియర్ స్టూడెంట్స్, మీరు ఈ గ్రూప్ 2 ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటప్పుడు ఈ సిలబస్కు సంబంధించినటువంటిది దీనిపైన మీరు పూర్తి అవగాహన తెచ్చుకోండి. సో సిలబస్ పైన అవగాహన ఉంటే మన ప్రిపరేషన్ ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సక్సెస్ కావడానికి అవకాశం ఉంటుంది. అందుకనే సిలబస్ పట్టు జాబ్ కొట్టు అని చెప్పేసి మన ఈ రాష్ట్ర ప్రభుత్వము 2015లో ఈ నోటిఫికేషన్ ఇచ్చినటువంటి టైంలో 2015-16లో ఒక రకమైనటువంటి టీవీ కార్యక్రమం కూడా చేశారు. అంటే సిలబస్ అనేటువంటి దానిపైన మనకు అవగాహన ఉంటే మనకు జాబ్ సాధించడం అనేటువంటిది ఈజీ అవుతుంది. సో కాబట్టి బ్రీఫ్గా మనకు ఈ 4 తెలంగాణ గ్రూప్ 2 సిలబస్లో ఈ 4 పేపర్స్ ఉంటాయి అనేటువంటిది బ్రీఫ్గా మీకు చెప్పడం జరిగింది. సో ఇందులో ఉన్నటువంటి టాపిక్స్ ఏమేమి ఉంటాయి అనేటువంటిది మీరు ఆల్రెడీ మీ దగ్గర ఉన్నటువంటి వెబ్సైట్లో సెర్చ్ చేయడం కావచ్చు, లేకుంటే మీకు ఈ బుక్ స్టార్లో లభిస్తున్నటువంటి బుక్లెట్ల ద్వారా కావచ్చు, ఏ టాపిక్స్ ఉంటుందని చెప్పేసి మీరు చూడొచ్చు. తర్వాత మనకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ మన దగ్గర ఉన్నారు. ప్రతి సబ్జెక్ట్ సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ ఆ టాపిక్ సంబంధించినటువంటిది కూడా తెలియజేయడం జరుగుతుంది. ఓకే, ఇది తెలంగాణ గ్రూప్ 2కు సంబంధించినటువంటి సిలబస్. ఇంటర్వ్యూ మార్కులు మాత్రం 75 మార్క్స్ అనేది ఉంది. రిటర్న్ ఎగ్జామ్ 600, తర్వాత మార్క్స్ అనేటువంటి ఇంటర్వ్యూ మార్క్స్ అనేది 75, టోటల్గా 675. సో ఇది రిటర్న్ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్గా మనకు ఉంటుంది. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. This video is brought to you by AKSIAS.